Garuda Express, an international courier service. పవన్ కళ్యాణ్, రజనీకాంత్ సౌత్ ఇండియాలో ఎవరు సూపర్ స్టార్? కెరియర్ గ్రాఫులు, కాల్షీట్ రేట్ల విషయంలో ఎవరి లెక్క వాళ్లకుంది. మరి పొలిటికల్ కమిట్మెంట్ సంగతి? ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లేని సౌత్ ఇండియన్ పాలిటిక్స్ మళ్ళీ చప్పగా మారిపోతాయన్న భయాలకు చెక్ పెడుతూ వీళ్ళిద్దరూ సమాంతరంగా నిలబడ్డారు. ఒకరు ఇప్పటికే కాళ్ళు దువ్వేశారు, ఇంకొకరు ఇంకా నీళ్లు నములుతున్నారు. మొసళ్ళుంటాయని తెలిసినా నీళ్లల్లోంచి కాలు తీసేయకపోతే దాన్ని మొండి ధైర్యం అంటారన్నది రజనీకాంత్ పంచ్ డైలాగ్. ఆ మొండి ధైర్యాన్ని మెయిన్ క్వాలిఫికేషన్గా పెట్టుకొని ముందుకెళ్లాలన్నది గబ్బర్ సింగ్ ఎప్పటినుంచో విసురుతున్న పంచ్ డైలాగ్. గడ్డం గీసుకునే సింహాన్నంటూ ఫ్యాన్స్ గుండెల్ని గాఢంగా మార్చేసిన పవన్ కళ్యాణ్ తనదైన ట్రెండ్ సెట్టింగ్ పాలిటిక్స్తో ఇప్పటికే ప్రభుత్వాల్లో అంతో ఇంతో కదలిక తెచ్చేశారు. అంతా బాగానే ఉందిగా, ఇక నేనెందుకు అంటూ ఒకసారి రాష్ట్రం రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది, ఇప్పుడు నేను రావడం మంచిది కాదు, పైగా ఇక్కడ మొసళ్ళున్నాయంటూ ఇంకోసారి వెనుకడిగేసిన సాధుజీవి రజనీకాంత్. ఇక్కడ ఎవరు ప్యూర్ వెజిటేరియన్? ఇవాళ రేపు చీల్చి చెండాడేవాడే అసలైన రాజకీయ నాయకుడు. అటో ఇటో ఎటో వైపు నడక సాగించకుండా కేవలం నంగనాచితనంతోనే టైంపాస్ చేయాలని చూసే వాళ్లకు ఇక్కడ మింగేసే పురులు, విషం చిమ్మే పాములు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. నిజానికి పవన్కు, రజనీకాంత్కు పోలిక పెట్టడమే తప్పు. ఎందుకంటే ఇద్దరి మధ్య బోల్డంత గ్యాప్. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రిలీజ్కు ముందు నుంచే రజనీకాంత్ రాజకీయాలు అంటూ చర్చ మొదలైపోయింది. 25 ఏళ్ల కిందటే సూపర్ స్టార్ ఇమేజ్ను దక్కించుకున్న రజనీకాంత్ కోట్లాది మంది అభిమాన సామ్రాజ్యాన్ని కూడదీసుకున్నాడు. రజనీ స్టైల్కి, రజనీ డైలాగ్ డెలివరీకి ఫ్లాట్ అవ్వని తమిళ ప్రేక్షకుడు లేడు కూడా. రజనీ గనుక రాజకీయాల్లోకి వస్తే మిగతా పార్టీలన్నీ పడుకోవాల్సిందేనన్న క్లారిటీ కూడా ఇప్పటిది కాదు. అయితే ఆచితూచి అడుగేయాలన్న రజనీ స్వభావం ఎన్నోసార్లు రాజకీయ అవకాశాల్ని వదిలేసుకుంది. ఎన్నికల గంట మోగిన ప్రతిసారి, పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడ్డ ప్రతి సందర్భము రజనీకి ఎర్ర తివాచి పరిచేసింది. కానీ ఆయన అంతరంగం మాత్రం అక్కడే ఆగిపోయింది. ఒక బలమైన ద్రవిడ పార్టీ నిండా మునిగిపోతున్న ఇవాల్టి రోజుల్లో కూడా రజనీ అడుగు ముందుకు పడలేదు. దేవుడు ఆదేశిస్తేనే వస్తానంటూ మళ్ళీ ఆకాశంలోకి వేలు చూపెట్టిన రజనీకాంత్ ఇక్కడ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఫైటింగ్ స్పిరిట్ కి పోలిక పెడితే తప్పవుతుందా? ఉండాల్సిన స్పష్టతలు, చేయాల్సిన కార్యాచరణలు అటుంచితే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న 2 బలమైన పార్టీల్ని ధీటుగా ప్రశ్నించగలుగుతున్న పవన్ కళ్యాణ్ రజనీకాంత్ కంటే 4 మెట్లు పైనే ఉన్నట్లు లెక్క. కానీ పాలిటిక్స్ అంటేనే పరమపద సోపానం. ఇక్కడ పైకెక్కించే నిచ్చెనలున్నట్లే గుటుక్కున మింగేసి పాతాళంలోకి తోసే తాచుపాములు ఉంటాయి. పైగా స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే బరువైన మాట కూడా ఒకటుంది. రాజకీయ ప్రయాణాల్లో సైతం దీనికి వ్యాలిడిటీ ఉంది. సో ఎవరు ఎక్కడ అన్న మాట ఎప్పుడూ శాశ్వతం కాదు.